ఈ దర్శకుడి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పవన్ స్టార్ అభిమానుల ప్రపంచంలో, అలాగే సినీ వర్గాలలో ఎక్కడ చూసినా ఆ డైరెక్టర్ పేరే వినిపిస్తోంది. చాలా అద్భుతంగా తీసాడు హరిహర వీరమల్లు సినిమా. అక్కడ ఒక ఛత్రపతి శివాజీ గారికి చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పారు, అలా అతని డ్రీమ్ చేయలేని డ్రీమ్ ని ఒక వీరములు చేస్తే ఎలా ఉంటది. కృష్ణ గారు మొత్తం కథంతా రాశారండి, లేకపోతే కొంతవరకు రాసుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేశారా? సార్ కృష్ణ గారు మొత్తం స్క్రిప్ట్ రెడీ, సినిమా ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము. సో మొత్తం స్క్రిప్ట్ రెడీ, అది ఫుల్ కోహినూరు బేస్డ్ ఒక స్క్రిప్ట్ గా ఉండింది. సో ఫ్లోలో షూటింగ్ అప్పుడు హరిహర వీరమల్లు పార్ట్ 2కి మీరు డైరెక్టర్ కాదు, కృష్ణ మళ్ళీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటండి? దీంట్లో కమెంట్ ఏం లేదు సార్. ఇప్పుడు నేను ఏదో సంవేర్ ఎక్కడో రత్నం గారికి క్రిష్ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది. ఇప్పుడు రత్నం గారికి నాన్నగారికి ఎంత బర్డన్ అవుతుంది. క్రిష్ గారు రాసిన కథని మీరు ఆయన కోహినూరు వైపు తీసుకెళ్తే మీరు ధర్మం వైపు తీసుకెళ్లారు. మోడిఫై చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే జనరల్ గా ఫైనల్ కాపీ చూసారా? ఆయన రిలీజ్ ముందు కాపీ చూసారా? రిలీజ్ ముందు కాపీ మార్నింగ్ ఎడియన్స్ అంత లోపల ప్రీమియర్ షోలు అమ్మేశారు అందరూ. పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ ఎవరు చెప్తున్నారు? కొన్ని వర్డ్స్ సార్ చెప్పారు, కొంచెం సార్ వాయిస్ పెట్టి కొంచెం ఏఐ చేసిన అన్ని లాంగ్వేజ్ కి సార్ వాయిసే ఉండాలని. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సెకండ్ పార్ట్ 2లోనే ఎక్కడో వచ్చే అవకాశం ఉన్నది, కనిపించే అవకాశం ఉన్నది. దాని మీద వర్క్ స్టార్ట్ అవుతుంది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. ఎందుకంటే ఈ దర్శకుడి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పవన్ స్టార్ అభిమానుల ప్రపంచంలో, అలాగే సినీ వర్గాలలో ఎక్కడ చూసినా ఆ డైరెక్టర్ పేరే వినిపిస్తోంది. చాలా అద్భుతంగా తీసాడు హరిహర వీరమల్లు సినిమా. అండ్ ఎంతమందో దాన్ని ఎంతో మెచ్చుకుని అద్భుతమైన రివ్యూలు ఇస్తున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు. అలాంటి ఒక హిస్టారిక్ మూవీ తీసిన జ్యోతి కృష్ణ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన సాధారణంగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నా. వెల్కమ్ జ్యోతి కృష్ణ గారు. వెల్కమ్. నమస్కారం సార్. నమస్తే. ఏంటి, హౌ ఇస్ యువర్ ట్రావెల్? నాకు ఈ షో పేరు నచ్చింది, మై స్పెషల్ టచ్. థ్యాంక్ యూ. ఈ స్పెషల్ టచ్ ఇన్ ప్రోగ్రామ్ ఏంటంటే నిజంగా స్పెషల్ టచ్ ఉన్న వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఎందుకంటే ఇన్నాళ్ళు మీడియా ప్రయాణంలో నేను ఐ కెనాట్ మేక్ ఎన్ ఇంటర్వ్యూ ఎవరితో పడితే వాళ్ళతో చేయలేను. నేను దానిలో ఏదో కిక్కు, ఓ మజా వచ్చి ఏదో ఒక ప్యాషన్ ఉంటే దెన్ మేము మాట్లాడినా మా వ్యూవర్స్ చూసినా కూడా హిట్ టీవీ ఆడియన్స్ అందరికి నా నమస్కారం. గుడ్ గుడ్. అంటే నాకు అసలు బేసిక్గా మొదటి నుంచి ఎక్కడ డౌట్ అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఎంత పాపులర్ స్టారు, ఎంత పాపులర్ యాక్టరు, పవర్ స్టారు అవన్నీ ఒక పద్ధతి అయితే ఆయన అంతే పవర్ఫుల్ పీపుల్ లీడర్, చాలా ప్రభావవంతమైన ప్రజానాయకుడు ఆయన. ఆయన అంటే ఆయన గురించి ఇంక చెప్పనక్కలే, 21 సీట్లకి 21 సీట్లు గెలుచుకుని వచ్చిన ఆయన. అలాంటి ఒక వ్యక్తి మీద హరిహర వీరమల్లు అనే సినిమాని మీరు హ్యాండిల్ చేయడానికి మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు అసలు ఈ రెండింటిని ఎలా మ్యాచ్ చేసుకోగలిగారు? లేదా అసలు ఆ మ్యాచింగ్ మీకు ఒక డైరెక్టర్గా మీకు ఎలా అనిపించిందండి? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్గా సార్ నేను కమిట్ అయ్యేటప్పుడు సినిమా అప్పుడు సారు ఇంకా పాలిటిక్స్లో చంద్రబాబు సార్తో టైఅప్ అవ్వలేదు, అప్పుడు సీఎంతో గారితో టైఅప్ అవ్వలేదు. ఆ టైం ముందు కమిట్ అయ్యాను, అప్పుడే నేను రాయటం మొదలు పెట్టాను. సార్ అప్పుడు కొంచెం ప్లానింగ్లో ఉన్నారు, అంటే సార్ బిజీగా ఉండటం, వైజాగ్ వెళ్ళి రావటం, ఆ టెన్షన్స్లో ఉన్నారు. సో బట్ నాకు అప్పుడు అనిపించింది అంటే సారు మన అందరం హోల్ ఆంధ్రప్రదేశ్ అందరం మనం ఎలా చూస్తున్నాం అంటే
హీరో కన్నా ఒక నాయకుడిగా చూడటం మొదలుపెట్టాం మనం అందరం. ఒక ఫ్యాన్‌గా, ఒక నాయుడుగా, మన కోసం ఒక కష్టపడే మనిషిలాగా మనకు అనిపిస్తా ఉండేది. సో, జనరల్ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. సో, అలాగూ సార్ బిహేవియర్ కానీ, సార్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ప్రతీది అలా ఉండాలని ఇది ఒక 2 ఇయర్స్ బ్యాక్ రాసుకున్నాను. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని. దాంట్లో ఈ ధర్మం గురించి సార్ ఒక ఫైట్ తీసున్నారు. దాంట్లో ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆ ఇన్స్పిరేషన్ నాకు అనిపించిందంటే సార్ మైండ్‌లో ఒకవేళ ఇది ఉంది కావాలా, ఇంత పెద్ద ఫైట్ వర్కౌట్ అవ్వాలి, దానికి బ్యాక్ స్టోరీ కావాలి అని చెప్పి ఆ బ్యాక్ స్టోరీ నేను కొంచెం కేర్‌ఫుల్‌గా రాసుకొని డిజైన్ చేశాను. సో, దాంట్లో ప్రతి మూవ్‌మెంటు నాకు రాసేటప్పుడు ఒక ముగ్గురు క్యారెక్టర్స్ రిపీటెడ్‌గా మైండ్‌లో వచ్చారు. సార్ చేసే చిన్న చిన్న మంచి విషయాలు రిలేటెడ్‌గా చూసేటప్పుడు. ఒకటి పాత ఇప్పుడు ఆ సినిమా యాక్టర్ పాలిటిక్స్‌కి రావటం, అది సక్సెస్‌ఫుల్ పొలిటీషియన్ అవ్వటం చూసి అటు తమిళనాడులో ఎంజీఆర్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో మన ఎన్టీ రామారావు గారు. సో, వీళ్ళిద్దరూ ఒక ఆ పీరియడ్‌లో అట్ ఎ టైమ్ సీఎం అయ్యారు. అక్కడ అక్కడ తమిళనాడు దేవుడు అంటే ఎంజీఆర్ గారు, ఇక్కడ కృష్ణుడు, రాముడు అంటే మన ఎన్టీ రామారావు గారు. నేను ఇద్దరికి పెద్ద ఫ్యాన్. అంటే ఫోక్ సినిమాలు చాలా చూసేవాడిని. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ చాలా చూసేవాడిని. ఒక్కటి కూడా వదిలిపెట్టాను. సో, ఇద్దరు సినిమాలు చూసేవాడిని. కానీ ఇద్దరు కూడా వాళ్ళు పాలిటిక్స్‌కి వచ్చిన తర్వాత రాకముందు కూడా వాళ్ళ పిక్చర్‌లో ఏదో ఒక మంచి మెసేజ్ చెప్తూ ఉంటారు. ప్రతి సీన్‌లో కానీ, ప్రతి సాంగ్‌లో కానీ ఎక్కడో ఒక దగ్గర ఆ టచ్ ఉంటుంటూ ఉంటది. అంటే పొలిటికల్ టచ్ కాదు. వాళ్ళ పంచ్ డైలాగులు కాదు. బట్ జనాలకి ఒక మంచి చేయాలి. జనాల కోసం నేను ఉన్నాను అనే ఒక మంచి మెసేజ్ చెప్తూ ఉంటారు. ప్రతి సీన్‌లో ఆ టచ్ కనిపిస్తూనే ఉంటది ఇద్దరు సినిమాల్లో. సో, మనకిప్పుడు ఒక ఆపర్చునిటీ దొరికింది. మన హీరో వచ్చి ఎలాగో పీపుల్స్ మ్యాన్. సో, జనాల కోసం కష్టపడే మనిషి. సో, దీన్ని ఒక సినిమా మీడియం, సినిమా అనేది ఒక మీడియం సార్. ఇప్పుడు యూట్యూబ్ ఒక మీడియం, లేక ఏదో ఒక మీడియం. ఈ సినిమా మీడియంగా మనం ఏ మెసేజ్ కన్వే చేయగలుగుతాం. ఆల్రెడీ సార్ పీపుల్ కోసం కష్టపడుతున్నారు. సో, ఇది వీరమల్ అనే క్యారెక్టర్ ఇంతకుముందు ఉండే క్యారెక్టర్ ఏమో అవుట్‌లా అంటే ఒక రాబిన్ హుడ్ క్యారెక్టర్‌లా డిజైన్ చేసిన క్యారెక్టర్. సో, ఇది రాబిన్ హుడ్ క్యారెక్టర్ కాదు. ఇతను ధర్మం కోసం ఫైట్ చేసే క్యారెక్టర్. ధర్మం అంటే ఏంటి యాక్చువల్‌గా? అది ధర్మం అంటే ఓన్లీ హిందూ ధర్మమా? లేకపోతే ధర్మం అంటే అందరికీ ధర్మమా? సో, అని చాలా డీటెయిల్‌గా వెళ్లి రిసర్చ్ చేసినప్పుడు, సో, ఎవరి కోసం హీరో ఫైట్ చేస్తున్నారు? దాంట్లో మనం ఏం కన్వే చేయబోతున్నామని, సో, అలాగే ఒక మంచి మెసేజ్ ఒక్కొక్క సీన్‌లో ఒక్కొక్క మెసేజ్ చెప్పుకుంటూ వెళ్ళాను సార్ సినిమాలో. సో, మన హిందూయిజం ఏంటి? ధర్మం అంటే ఏంటి? సో, ఆ టైంలో మొఘల్స్ ఏం డిస్ట్రాయ్ చేయాలనుకున్నారు? ఎందుకు అగ్రెసివ్‌గా ఉన్నారు? అంటే ఆ స్టేజ్‌కి మన హిందూయిజం అంటే మంచి ఒక సైంటిఫిక్ అయిన నాలెడ్జబుల్ మన గ్రంథాలు ఉన్నాయి సార్. మన తాళప్రత గ్రంథాల్లో మనమే పంచాంగం తీసి చూస్తే 9 ప్లానెట్స్ ఉంటాయి మన దాంట్లో. ఎప్పుడో థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రాసి ఉంటాం. సూర్య ఓవర ఉంటది, చంద్ర ఓవర ఉంటది. దాంట్లో మీరు కరెక్ట్‌గా సింక్ చేసి చూస్తే ఇక్కడ సూర్య ఓవరప్పుడు అక్కడ మీకు నాసాలో చూస్తే సన్ ఫ్లేర్ వచ్చి ఉంటది ఏదో గ్రహాల్లో. సో, ఇవన్నీ మనకి ఆల్రెడీ సైంటిఫిక్‌గా రాసున్నాం మనం అన్ని. సో, ఈ గ్రంథాలన్నిటిని అప్పట్లో మొఘల్స్ వచ్చి డిస్ట్రాయ్ చేశారు. సో, మన ఎదగకూడదు, మన నాలెడ్జ్ పంచకుండా ఉండేది. మన నాలంద యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేశారు. మన అజంతా ఎలోరా కేవ్స్‌ని డిస్ట్రాయ్ చేశారు. సో, ఇవన్నిటిని నాలెడ్జ్ పంచి పెట్టే క్షేత్రాలు. సో, అలాగే మన జ్యోతిర్లింగాలు డిస్ట్రాయ్ చేశారు. సో, దీని గురించి ఈ పీరియడ్‌లో అదే ఔరంగజేబ్ పీరియడ్‌లో మన ఆ పిక్చర్ కథ మనకు తీయబోతున్నప్పుడు అక్కడ ఒక శివాజీ, ఛత్రపతి శివాజీ గారికి చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పారు. మన జ్యోతిర్లింగాలు కాపాడండి. యవ్వనాన్ని దాటనివ్వద్దని. సో, అలా అతని డ్రీమ్ చేయలేని డ్రీమ్‌ని ఒక వీరములు చేస్తే ఎలా ఉంటది? అని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్‌గా కరెక్ట్‌గా అప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే ఛత్రపతి శివాజీ లాగా ఇప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే పవన్ కళ్యాణ్ గారు సింక్ అవుతున్నారు. ఓకే. సో, కరెక్ట్‌గా నాకు మ్యాచ్ అయింది. సో, ఈ క్యారెక్టరైజేషన్ కానీ అది తెలిసి వచ్చిందా, తెలియకుండా వచ్చిందా, కోయిన్సిడెన్స్ తెలియదు కానీ అప్పుడు జరిగేది, ఇప్పుడు జరిగేది రిలేటెడ్‌గా ఒకేలాగా ఉంది. అండ్ ఒకే క్యారెక్టరైజేషన్‌గా ఉంది. సో, అందువల్ల మీరు బేసిక్‌గా సినిమా చూస్తూ ఉంటే మీకు వీరమల్లు క్యారెక్టర్ అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఒకేలా ఉంటది. రెండు ఒకటే. ఒకేలాగా ఉంటది. దానికి బ్యాక్ స్టోరీ సీన్స్ కూడా అలాగే తీసుకొచ్చి ఉంటాను. సో, మన గ్రంథాలు చదివిన వాళ్ళకి మన తాళపత్రాలు ఉండే విషయాలు చూసి సైంటిఫిక్ ఒక భూగోళ శాస్త్ర, ఖగోళ శాస్త్ర, వాస్తు శాస్త్రాలు అలాగే ఎన్ని మనం చూస్తే ఇవన్నీ ఆల్రెడీ ఉంది. అస్ట్రానమీ ఉంది మా దాంట్లో, జియాలజిస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఆర్కిటెక్ట్ అన్నీ మన దాంట్లో ఉంది. సో, ఇవన్నీ తెలిసిన ఒక వేదాలు తెలిసిన మనిషి అయితే ఒక దగ్గర అహింస అని చెప్పి అనిమల్ని తను చంపి వచ్చి అనిమల్ని కాపాడతాడు హీరో. ఇంకో దగ్గర ముందే ల్యాండ్ స్లైడ్ వస్తుంది ప్రెడిక్ట్ చేస్తాడు వీరమల్లు. దాని తర్వాత అలాగే ఇంకో దగ్గర ముస్లిం విలేజ్కి వెళ్ళి ప్రామిస్ చేస్తాడు మీ ప్రేయర్స్ వదులుకోవద్దని. ఇంకో హిందూ చేసే వరుణయాగం అందరికి వెళ్ళి హెల్ప్ అవుద్ది. వర్షం రాబోతుందని తెలిసి ముందే ఫైర్ పుట్టిస్తాడు. ఇలాంటి ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఒక మైథాలజీ అయిన ఇన్సిడెంట్స్ ని ఈ సినిమాలో అడాప్ట్ చేశాను. దీని అన్నిటికీ కారణం వచ్చి మనకు రామాయణం. సో, రామాయణంలో రాముడు అయోధ్య నుంచి లంకకి వెళ్ళేది ఒక డెస్టినీ. కానీ ఆ జర్నీలో హీల్ డూ సిరీస్ ఆఫ్ మంచి విషయాలు ఫర్ వెల్ బీయింగ్, ఫర్ బెటర్ లివింగ్. సో, అలాంటి మంచి విషయాలు వీరములు వెళ్ళే ప్రతి చోట, ఇక్కడి నుంచి గోల్కొండ నుంచి నార్త్కి వెళ్ళే ప్రతి చోట రివర్స్ లో ఈ విల్ డూ లాట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ మంచి ఇన్సిడెంట్స్ సార్. ఇలాంటి ఒక మంచి బ్యాక్ స్టోరీని కనెక్ట్ చేసి, ఇది చాలా మందికి ఇక్కడ అర్థం కాల,
ఒక పవర్ఫుల్ సెకండ్ హాఫ్ స్టోరీ లోపల ఉందని. సో దీంట్లో ఎలా కనెక్ట్ చేశానంటే ఇలా ఔరంగజేబ్ గుడ్ వాస్ ఈవిల్ అని లాగా ఒక ఎవ్రీ దగ్గర ఒక గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అవును. వీళ్ళిద్దరు లాస్ట్ లో ఒక ప్రళయంలో మీట్ అవుతారు సార్. క్లైమాక్స్ లో ఆ ప్రళయంలో ఒకరి ఒకరు పట్టుకొని బ్యాలెన్స్ లో మీట్ అవుతారు. వీళ్ళిద్దరు ఎవరు ఒక చేయి తీసినా ఇద్దరు ఎగిరిపోతారు. ఎస్. సో వాళ్ళిద్దరు ఒక హిందూ ముస్లిం ఇద్దరు కలిసి ఉండాలి, ఒక బ్యాలెన్స్ లో ఉండాలని ఒక విజువల్ ఎలిమెంట్ లో చెప్పింటాను. ఇద్దరు ఎవరు చేయొద్దినా ఇద్దరు ఒకరు చనిపోతారు ఇద్దరు లేక, అలాంటి ఒక క్లైమాక్స్ పెట్టండి. ఓకే. అంటే మీరు ఈ కథని మీ చేతికొచ్చి అంటే కృష్ణ గారు దగ్గర నుంచి మీకు వచ్చి ప్రాజెక్టు కృష్ణ గారు మొత్తం కథంతా రాశారండి, లేకపోతే కొంతవరకు రాసుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేశారా, లేకపోతే ఆయన రాసుకున్న దాన్ని మీరు మార్చారా, మారిస్తే ఏం మార్చారు? సార్ కృష్ణ గారు మొత్తం స్క్రిప్ట్ రెడీ సార్. ఏ సినిమా ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము. సో మొత్తం స్క్రిప్ట్ రెడీ, అది ఫుల్ కోహినూర్ బేస్డ్ ఒక స్క్రిప్ట్ గా ఉండింది. సో ధర్మం బేస్డ్ స్క్రిప్ట్ గా, కోహినూర్ బేస్డ్ స్క్రిప్ట్ గా ఉండింది. సో ఫ్లోలో షూటింగ్ అప్పుడు కొంచెం డెవలప్ అవుతూ ఉంటుంది అండర్ ప్రొడక్షన్ లో. అప్పుడు డీటెయిల్ వెళ్ళినప్పుడు ఓకే ఔరంగజేబ్ ఎప్పుడైతే హీరో మీట్ అవుతున్నారో ఆయన చేసిన అట్రాసిటీస్ ని ఆయన వీరమల్లు క్రాస్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ధర్మం అనే ఎలిమెంట్ ఆటోమేటిక్ గా బయట పుట్టింది. సో దాన్ని నేను ఎక్కువ ఎలాబరేట్ గా డెవలప్ చేశాను. ఇది పార్ట్ 1. సో కృష్ణ గారు రాసిన మిగతా విషయాలు మిగతా సబ్జెక్ట్ కూడా పార్ట్ 2 లో కంటిన్యూ అవుతాయి. అంటే పార్ట్ 1 లో అయితే మాత్రం కృష్ణ గారు రాసిన దాన్ని మీరు కొంచెం పక్కన పెట్టినట్టే. అలా కాదు సార్, ఇప్పుడు పార్ట్ 1 లో వి గివ్ ప్రాపర్ ఇంట్రడక్షన్ ఆఫ్ కోహినూర్, ప్రాపర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ధర్మం అండ్ 5 గురూస్. సో ఈ రెండు మిషన్ ని హీరో పార్ట్ 2 లో చేయబోతున్నారు, రికవర్ చేయబోతున్నారు. కోహినూర్ కాపాడుతున్నారా లేదా, ఈ 5 గురువులు కాపాడుతున్నారా లేదా అనేది పార్ట్ 2. సో రెండు మిక్స్ చేసి ఉంటుంది సార్, స్క్రిప్ట్ లో బ్లెండ్ అయి ఉంటుంది. ఓకే. అంటే మీరు పార్ట్ 2 అని అన్నారు కాబట్టి అవును సార్, నేను కొంచెం లేటర్ టైంలో అడుగుదాం అనుకున్నాను, మీరే ముందుకు తెచ్చారు. అవును సార్. పార్ట్ 2 హరిహర వీరమల్లు పార్ట్ 2కి మీరు డైరెక్టర్ కాదు, కృష్ణ మళ్ళీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటండి? దీంట్లో కమెంట్ ఏం లేదు సార్. ఇప్పుడు నేను చేసేటప్పుడు నేను చేస్తాను అనుకోలేదు, అలాగే కృష్ణ గారు ఇలా సగలు వెళ్ళిపోతే సార్ అనుకోలేదు. సందర్భం సిచ్యువేషన్స్ వల్ల జరిగింది. సో ఇప్పుడు కృష్ణ గారు చేసినా నేను చేసినా ఎవరు చేసినా పార్ట్ 2 ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఆ పార్ట్ 2 స్క్రిప్ట్ ని అందరికి హార్డ్ వర్క్ చేసి మళ్ళీ పార్ట్ 1 ఎంత కష్టపడ్డామో మళ్ళీ స్ట్రక్చర్ చేసి మళ్ళీ వర్క్ చేసి కలిసి పని చేసినా ఒకటే, లైక్ విడివిడిగా చేసినా ఒకటే. ఇట్స్ నాట్ మనకి అల్టిమేట్ గా సినిమా హిట్ అవ్వాలి. అఫ్ కోర్స్ అందరూ కోరుకునేది అదే అనుకోండి. బట్ ఇదొక అంటే అనుకోకుండా కృష్ణ గారు మొదట్లోనే వెళ్ళిపోవడం, మీరు టేకప్ చేయడం, ఇప్పుడు అది సినిమా వచ్చి సినిమాకి మంచి హైపు ఆ కథకి ఆ సినిమాకి రావడంతో ఇది ఎక్కువ డిబేట్ అయింది. హూ ఇస్ గోయింగ్ టు హ్యాండిల్ ది పార్ట్ 2 హరిహర వీరమల్లు అనే దాని మీద చాలా పెద్ద డిబేట్ చర్చ జరుగుతున్నాయి. మీరు దాన్ని చాలా సింపుల్ గా సున్నితంగా చెప్పే పాయింట్ కాదు. హరిహర వీరమల్లు ఎంతో అంత సమాధానం చెప్పాలి మీరు. లేదు సార్, ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు కొన్ని సినిమాలు మిస్ అవుతాయి. ఎలా అంటే కథ లేకుండా మిస్ అవుతాయి. మనకి మల్టిపుల్ ఆప్షన్ ఉండేటప్పుడు బెస్ట్. సో మంచి సబ్జెక్ట్స్ ఉండేటప్పుడు బెస్ట్. మనకి మల్టిపుల్ సీన్స్ ఉండేటప్పుడు యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్ టు సెలెక్ట్. సో అలాగూ ఇది కలిసి పనిచేసినప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ లా సార్. ఎలాగంటే ఎవరు చేస్తారు ఎవరు, అది తర్వాత మెయిన్ మనకి సినిమా ముందుకు వెళ్ళాలి, గెలవాలి అనేది ఒకే టార్గెట్ ఉంది అందరికి. అది వీరమ్మలో అయితే 2 లాక్డౌన్ అంటే ఒక ఎలక్షన్స్ తర్వాత ఒక 3 years ఓల్డ్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా సరే, నేనైనా డైరెక్ట్ చేసిన నేను ఎప్పుడో 2.5 years ఒక సీన్ తీసుంటాను. దాని కంటిన్యూటీ 2.5 years థీమ్ అంటే మనకి ఒక 1000 డౌట్లు వస్తాయి. ఏంటో మన తీసిన సీన్ ఇప్పుడు వర్కౌట్ అవుదా లేదా, ఈ ట్రెండ్కి ఆ సీన్ కంటిన్యూటీ వస్తుందా లేదా, ఆర్టిస్ట్ అలాగే ఉంటాడా లేదా, అప్పుడు ఆ రోజు వాడు ఏ షర్ట్ వేసుకున్నాడు, ఈ రోజు ఇలా ఉంది. చాలా మిస్ అండ్ మ్యాచెస్ ఉంటాయి సార్. ఇది చాలా డిఫికల్ట్. ఇది ఎలాగో ఒక మంచి జరిగింది ఏంటంటే కృష్ణ గారు వెయిట్ చేసి 3 years తర్వాత నేను ఎంటర్ అవ్వటంలో కొంచెం ఫ్రెష్ ఎనర్జీ స్టార్ట్ అయింది. సో నేను ఒక డిఫరెంట్ యాంగిల్ గా ఫ్రెష్ గా చూడటం మొదలుపెట్టాను. నాకు కొత్తగా ఉండింది. నేను కృష్ణ గారి పొజిషన్ లో ఉండి నేను కూడా ఒక 5 years తీసుకున్నాను అనుకోండి, నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. కానీ మీరు ఇందులో ఒక అంటే తెర వెనుక రహస్యం అనండి, లేకపోతే అండర్ ది లేయర్స్ ఉన్న పాయింట్, కృష్ణ గారు ఎవరి కారణం వాళ్ళు చెప్పేస్తున్నారండి. ఎవరి ఇంటర్వ్యూకి వచ్చినా కృష్ణ గారు ఎందుకు వెళ్ళిపోయారంటే అని ఒక thumbnail ప్రతి చోట కనిపిస్తున్నది. ప్రతి చోట, ప్రతి యూట్యూబ్ ఛానల్లో, ప్రతి యాక్టర్ మాట్లాడే దాంట్లో ఆ సినిమాకి మీరు అసలు ఒరిజినల్ గా ఏంటి అన్నది మీరైనా కనీసం చెప్పండి. ఎందుకంటే దాని మీద ఎక్కువ అపోహలు, ఎక్కువ అపార్థాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదో సంవేర్ ఎక్కడో రత్నం గారికి
క్రిష్ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది. దానివల్ల క్రిష్ ఎగ్జిట్ అయ్యాడు. అంత పెద్ద ప్రాజెక్ట్ అయినా పవన్ కళ్యాణ్ గారే హీరో అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో భేదాభిప్రాయాలు రావడం వల్లే క్రిష్, ఎందుకంటే ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్, అందుకని వెళ్ళిపోయారు అనేది ఒక వైడ్ డిస్కషన్ అయితే దాని మీద జరుగుతున్నది. సరే, ఇంకెవరు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పేస్తున్నారు. అసలు కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అది మీరు చెప్పకపోతే మీ డైరెక్టర్గా మీరు పడ్డ కష్టానికి కానీ మీరు పడ్డ శ్రమకి కానీ దాని మీద ఏదో ఒక కవర్ ఉన్నట్టే ఉంటుంది. అది సార్ యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఇట్స్ ఎ టైం మేనేజ్మెంట్. ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం వెయిట్ చేస్తానేది ఒక సిచ్యువేషన్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇది ఎప్పుడైతే పార్ట్ 1 అని అనుకున్నామో, సో మీరు అన్నట్టు ఎవరికి మా లోపల ఒక కాన్ఫ్లిక్ట్ కానీ ఒక రిఫ్ట్ కానీ అలాంటివి ఏమీ లేవు. సో ప్రతి ఒక్కరికి లేట్ అవుతుంది. లేట్ అయితే డైరెక్టర్ సంగతి పక్కన పెడితే ప్రొడ్యూసర్ రత్న గారికి, నాన్నగారికి ఎంత బర్డన్ అవుద్ది. సో ఇది ఎంత త్వరగా కంప్లీట్ అవుద్ది, ఎంత త్వరగా బయటికి వస్తే అంత ఈజీ అని ప్రతి ఒక్కరు ఫీలింగ్. బికాస్ ఆఫ్ లాక్డౌన్ ఒక 2.5 years ఇరుక్కుపోయాను. సో దాని తర్వాత ఇది ఎలా బయటికి వస్తే, ఎంత త్వరగా వస్తే ఎంత బెటర్ అనేది ఫీలింగ్ నాకు ఉన్నది, క్రిష్ గారికి ఉన్నది. నేను ఎంటర్ అయినప్పుడు క్రిష్ గారితో వెళ్ళి సజెషన్స్ మాట్లాడేటప్పుడు, సార్ ఇలా చేస్తాం ఒక 5 days క్రిష్ గారే తన ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ని, నాకు ముందు అవుట్లైన్ తెలుసు కానీ ఒక 1 line or 2 స్క్రిప్ట్ ఉంది కానీ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ క్రిష్ గారు నా చేతిలో ఇచ్చి, ఇక్కడ ఇది నేను రాసిన ఫైనల్ బౌండెడ్ స్క్రిప్ట్, దగ్గర పెట్టుకో, దీన్ని నువ్వు పార్ట్ 1గా మారుస్తావు, మార్చుకో, ఏదైనా ఒకటి రత్న సార్ బయటికి రావాలి, ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, గెలవాలి, అది నువ్వు చేస్తుంటే నాకు ప్రాబ్లం లేదు అని సారే నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. సో హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు ఈ టైం నేను 6 months వెయిట్ చేస్తాను, ఇంకో 10 months వెయిట్ చేస్తాను, ఇంకో 1 year వెయిట్ చేస్తాను, ఇలా ఒక ప్రాజెక్ట్కి వెళ్తున్నాను. సపోజ్ మళ్ళీ ఫీజిబుల్ అయ్యి మళ్ళీ ప్రాజెక్ట్లో గ్యాప్ వచ్చి నేను రావాలని వస్తానని, ఈ ఒక ఫ్రెండ్షిప్గా, ఒక స్పోర్టివ్గానే వీ హ్యాడ్. అండ్ నాకు డౌట్స్ వచ్చినా వాళ్ళ అసిస్టెంట్స్ పంపించేవాళ్ళు హెల్ప్కి, ఎందుకంటే ఇట్స్ పీరియడ్ డ్రామా, ఆయన రాసుకున్న సబ్జెక్ట్ బ్యాక్ డ్రాప్. సో కొన్ని చాలా క్యాటర్లు ఎక్కడ కూడా ఉంటాయి. సో ఆయన్నిటిని డౌట్స్ వచ్చినా వాళ్ళ రైటర్స్ని వాడాను, సో వాళ్ళందరూ వాడాను. సో ఆల్ టుగెదర్ ఇట్స్ ఆర్గానిక్గా ఫ్రెండ్షిప్ వెళ్తుంది. సేమ్ ఐశ్వర్య గారు కాస్ట్యూమ్ డిజైనర్ ఫ్రమ్ డే 1, సో క్రిష్ గారు పార్ట్నర్, సో తనే సినిమా మొత్తం పనిచేశారు. సో అలాగూ నేను, మేడం ఇది సార్ ఎలా అనుకొని చేశారు, ఇది కంటిన్యూటీ కదా, అప్పుడు తీసిన సీన్ మనం మళ్ళీ ఇప్పుడు ప్యాచ్ తీస్తున్నాము, సో ఈ ప్యాచ్ని మనం ఎలా మ్యాచ్ చేయగలుగుతాము అని తను చెప్పేవాళ్ళు. సో అలాగే ఇక్కడ నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానని తనే అక్కడ చెప్పేవాళ్ళు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్నామని. సో ఇట్స్ ఆర్గానిక్గానే చేసాం. ఆర్గానిక్గా ఎవ్రీబడికి ఒకే గోల్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ముందు బయటికి రావాలి, ఇంక్లూడింగ్ హీరో గారికైనా నాన్నగారికి ఇది హెల్ప్ అవ్వాలి. ఈ 2 విషయాలే అందరి మైండ్లో ఉండింది. ఇక్కడ నేను చేశాను, ఆయన చేశాను, లేకపోతే గొప్పలు చెప్పుకోవడం కానీ, లేకపోతే ఒక్కొక్కరు విరోధంగా, అది ఎవరికి మైండ్లో లేదు, అస్సలు లేదు. సో అల్టిమేట్గా సిల్వర్ స్క్రీన్ రావాలి అనేది. సో అది ఎవరు తెచ్చారు అనేది పక్కన పెడితే, ఎంతమంది సపోర్ట్ చేశారు అనేది చాలా ముఖ్యం దీంట్లో. సో అది పక్కన పెట్టలేని టాపిక్. లేదు, ఎవరు చేశారు అన్నది పక్కన పెడితే అని అన్నారు. ఎందుకంటే సపోర్ట్ లేకుండా చేయలేదు సార్. ఇప్పుడు ఉదాహరణకి జ్ఞానశేఖర్ డిఓపి దీనికి ఫస్ట్ ఆయన కొల్లగొట్టిన దగ్గర సాంగ్ తీశారు, దాని తర్వాత ఫస్ట్ మచిలీపట్నం ఫైట్స్ చేశారు. సో ఆయన ఒక్కొక్క ఫ్రేమ్ పెయింటింగ్ లా ఉంటుంది ఆయన చేసింది. పీరియడ్ ఫిల్మ్ అంటేనే మనకి ఆ గ్రాండియర్ కావాలి. సో మనం బాజీరావ్ మస్తాని చూసింటాము, ఇలాగూ పద్మావతి చూసింటాం, ఆ స్టైల్లో గ్రాండ్ కావాలని. సో ఆయన కోసం చాలా రోజులు వెయిట్ చేశాను నేను, 1, 2 months, 3 months దాకా వెయిట్ చేశాను, సార్ వచ్చి మళ్ళీ జాయిన్ అవుతారని. అప్పుడు సారే ఒక మాట అన్నారు, చూడు జ్యోతి, మీ అందరం ఆ వర్షన్లో స్క్రిప్ట్ ఫిక్స్ అయి ఉన్నావు, నువ్వు వేరే స్టైల్ ఆఫ్ ఫిల్మ్ చూస్తున్నావు, దీనికి నేను సపోర్ట్ చేసినా అది మళ్ళీ డ్రాబ్యాక్ అవుద్ది, సో ఫ్రెష్ మైండ్తో వెళ్ళిపోయి తనే నన్ను ఎంకరేజ్ చేశారు. సో అలాగూ ఎవరికి ఏమీ ఇవ్వలేదు. సో నేను ఒక ట్రైలర్ రిలీజ్ చేసిన, టీజర్ రిలీజ్ చేసిన, సారే ఫోన్ చేస్తారు ఫస్ట్, చాలా బాగుంది, అదిరిపోయింది, మేము షూట్ చేసిన, కానీ నేను ఇలా ఈ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లేదు, డిఓపి జ్ఞానశేఖర్ గారు. సో మొత్తం టీం అంతా ఒకే హెల్తీ పాయింట్ అంటే, మన అక్కడ ఆయన ఫౌండేషన్ వేస్తారు సార్. ఆయన బేబీ స్టార్ట్ చేసిన సినిమా గ్రో అయ్యి అది ఎలాగో అది ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుందో, లేకపోతే ఒక ఏదో ఉందో, ఫైనల్గా రిజల్ట్ అనేది రావాలి, రిలీజ్ అవ్వాలి, హిట్ అవ్వాలి అనేది టీమ్ లో ఉన్న వాళ్ళకి, యూనిట్ లో ఉన్న వాళ్ళకి, దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరికి సినిమా హిట్ అవ్వాలనే ఉంటుంది. అవును సార్. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇమీడియట్ గా ఈజీగా సెకండ్ ప్రాజెక్ట్, నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు, టీమ్ అంతా కంటిన్యూ అవ్వచ్చు అన్న ఆశ అందరికీ ఉంటుందండి. బట్ మీరు ఫస్ట్ పార్ట్ లో క్రిష్ గారు రాసిన కథని మీరు ఆయన కోహినూర్ వైపు తీసుకెళ్తే, మీరు ధర్మం వైపు తీసుకెళ్లారు, మోడిఫై చేయాల్సి వచ్చింది. ఎందుకు?
అదే చెప్పాను కదా సార్ మీకు. ఒక పాయింట్‌లో పవన్ సార్ ఒక మంచి ఫైట్ తీశారు. ఇందాక చెప్పాను. ఒక 56 డేస్ ఆ ఫైట్ ధర్మం కోసం ఫైట్ తీశారు. 56 డేస్. అవును. ఎక్స్ట్రార్డినరీ ఫైట్. సారే చెప్పారు మన స్టేజ్‌లో కూడా. అవును. 50 రోజులు చేసిన అండ్ ఎక్స్ట్రార్డినరీ అదే సినిమా నిలబడింది కారణం ఆ ఫైటే. దాంట్లో సారు ఒక హార్ట్ అండ్ సోల్, బ్లడ్ అలా అంత రేంజ్‌లో చేశారు. దాన్ని చూస్తే మనకు ఒక ఫీల్ వస్తది. అవును. అది ఆల్మోస్ట్ ఫుటేజ్ చాలా ఫుటేజ్. దాన్ని ఎడిట్ చేయటమే నాకు 25 డేస్ పట్టింది ఆ సీక్వెన్స్. అంత పెద్ద ఫైట్‌ని ఒక 1 అవర్ సీక్వెన్స్ ఫుటేజ్‌ని ఒక 18 మినిట్స్ తీసుకొచ్చాను బాగా క్రిస్ప్‌గా. సో అంత మంచి సీక్వెన్స్ చూసిన తర్వాత దానికి సరిపోదు ఈ కోహినూర్ అనే ఎలిమెంట్. సో అండ్ ఆల్సో మన అడ్రస్సింగ్ ఔరంగజీబ్ వచ్చి మన ఛత్రపతి శివాజీతో ఫైట్ చేస్తున్నారు. మొన్న చావాలో కూడా మీరు చూసుంటారు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్. అవును. సో ఇట్స్ నాట్ ఎ ఫన్ ఫిల్మ్, ఇట్స్ మోర్ దెన్ ఎ ఫన్ ఫిల్మ్. ఒక ధర్మం కోసం ఫిల్మ్. సో వీరమల్లు అనే మనకి ఫిక్షనల్ క్యారెక్టర్. సో దానికోసం డిజైన్ చేసి సో ఈ వీరమల్లు ఎందుకు ఔరంగజీబ్తో ఫైట్ చేస్తున్నాడు అంటే బిగినింగ్ లో గుడిలో దొరికాడు. సో బాన్ ఫర్ దిస్ పర్పస్, బాన్ ఫర్ ధర్మం పర్పస్ అని అక్కడి నుంచి సినిమా కథ స్టార్ట్ చేశాను. సో బిగినింగ్ గుడిలో దొరికాడు. వాడి పేరు పెట్టేటప్పుడే ఈ పీపుల్స్ మ్యాన్ అని అక్కడ పేరు పెట్టి ఆ కథని సెకండ్ హాఫ్ లో కనెక్ట్ అవుతుంది సార్. ఓపెనింగ్ ఎస్టాబ్లిష్ చేసిన కథని ఓకే. గుళ్ళో నామకరణం చేసేటప్పుడే గద్ద తీసుకొచ్చి గుళ్ళో డ్రాప్ చేస్తుంది అండ్ శివాలయం దొరుకుతాడు. సో వీడు అందరి మతానికి అందరికి చెందినవాడు. ఎపిసోడ్ చాలా బాగుంది. అండ్ బికాస్ ఆ టైంలో ముఘల్స్ అండ్ హిందూస్ కి జరిగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికి చెందినవాడు ఈ పిల్లోడు. సో ఈ అతను పుట్టే పర్పస్ ఒక పర్పస్ కోసం పుట్టాడని ఎస్టాబ్లిష్ చేసి ఆ పర్పస్ ఏంటో సెకండ్ హాఫ్ లో చూపించింటాం అక్కడ లీడ్ ఇచ్చి. గురుకులో పెరిగిన కుర్రోడు కాబట్టి వేదం తెలుసు అన్ని తెలుసు అని. అదే వేదం అక్కడి నుంచే స్టార్ట్ అయింది, లీడ్ ఇచ్చి ఉంటాం. రైట్. అయితే మీరు ఫస్ట్ హాఫ్ లో కూడా కృష్ణ గారు చేసిన వర్క్ కి అది ఒక కంప్లీట్నెస్ తీసుకురావడానికి ఫస్ట్ హాఫ్ లో మీరు చాలా మళ్ళీ ప్యాచ్ వర్క్లు, మ్యాచింగ్ షాట్స్ చాలా వర్క్ చేశారంటగా. అవును సార్. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు అది మీ యూనిట్ సభ్యులే చెప్పారు నాకు. మీరు అడిగేదే పాయింట్ ఏంటంటే స్ట్రైట్ గా చెప్పాలంటే ఎవరు ఎలా చేశారు, ఎలా మీరు తీసుకెళ్లారు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డీటెయిల్స్ అడుగుతున్నారు. బట్ ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఒక విజన్ సార్. ఇప్పుడు క్రిష్ గారికి ఒక విజన్ ఉంది, ఆ విజన్ స్టార్ట్ చేశారు. పవన్ గారికి ఒక విజన్ ఉండింది, ఆ విజన్ లో ఒక ఫైట్ వచ్చింది. వీరిద్దరు విజన్ ని క్లబ్ చేస్తూ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ఒకే ఫ్లోలో ఒకే సినిమాలా ఉండాలి. ఇది ఒక సినిమా అదొక సినిమా అలా ఉండవు, ప్యాచ్ ఉండకుండా దానికి సరిపోయిన షార్ట్స్ కానీ, దానికి సరిపోయే ఫుటేజ్ కానీ, మ్యాచింగ్ షాట్స్ కానీ, రీషూట్స్ కానీ అని నేను బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళాను. యాజ్ అ మేకర్ మీరు ఇప్పుడు రివ్యూ రాసేటప్పుడు మీకు తెలిసిపోద్ది, ఇక్కడ తప్పైంది, ఇది ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుంటుంది, ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుంటుంది, ఇక్కడ బ్రిడ్జ్ చేస్తుంటే బాగుంటుంది అని. సో ఈ అన్నిటికీ ఒక బ్రిడ్జ్ లాగా పనిచేసాను సార్. డైరెక్టర్ కన్నా బ్రిడ్జ్ గా పనిచేశారు మీరు. చాలా పనిచేశాను. అవునా? సెకండ్ హాఫ్ ఏం ముట్టుకోలేదా? కేవలం ఫస్ట్ హాఫ్ వరకేనా కృష్ణ గారు టచ్ చేసినవంతా ఫ్రెష్? అలా అదే సార్ చెప్పిన సెకండ్ హాఫ్ లో కూడా ఉన్నాయి ఆయన చేసి. కృష్ణ గారు అనుకున్న స్క్రిప్ట్ ఫుల్ గా చేసే లోపల లాక్డౌన్స్ వచ్చి మన సగంలో వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆ స్క్రిప్ట్ ఫుల్ఫిల్ చేయలేకపోయాం. అది చేయాలంటే ఇంకో 4 hours సినిమా అవుద్ది. అండ్ అందుకే పార్ట్ 2 లో ఆ పోర్షన్ వస్తుంది. కొంచెం పోర్షన్ సార్ షూట్ చేసింది పార్ట్ 2 లో వస్తుంది, ఒక 20% పార్ట్ 2 లో వస్తుంది. సో ఈ పార్ట్ 1 కి ఇక్కడ బిఫోర్ ఢిల్లీ మేము స్టాప్ చేసాం కాబట్టి సో దానికి అనుకున్న కథ ఇది పార్ట్ 1 స్వాడో స్పిరిట్. మీ ఇప్పుడు ఆయన పట్టుకుని ఆయనకున్న పేరుకి క్రిష్ గారికి అవును సార్ మంచి బాగా తీస్తాడు అని ఆయన చెప్పిన కథే కదా మొట్టమొదటి అసలు అవును సార్ పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసింది సినిమా చేయడం కోసం. అవును సార్. ఇది నేను చేస్తానని చెప్పి రత్నం గారికి చెప్పడం అవన్నీ ఆయన దగ్గర ప్రారంభమైనప్పుడు ఎలాగోలాగా అసలు క్రిష్ గారిని పట్టుకుని ఎలా చేయించాలి అన్న దాని మీద ఏ ప్రయత్నం చేయలేదండి? మీరు మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడగలేదు. సారీ జ్యోతి కృష్ణ గారు. నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గానీ ఒక సినిమా క్వాలిటీ పరంగా గానీ ఇప్పుడు మీరు బాగా తీశారు, నో డౌట్. మేము చాలా హిట్ టీవీగా మా సంస్థ మీ సినిమాని చాలా గొప్పగా ఎంకరేజ్ చేసింది. దాన్ని ఎంతో అభినందించి ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాం. కాబట్టి దాంట్లో ఎక్కడ లేదు. నేను మామూలుగా ఆన్సర్ స్ట్రైట్ 2 విషయాలు ఆల్రెడీ చెప్పాను సార్. ఒకటి ఏంటంటే ఏ డైరెక్టర్ నేనైనా సరే ఇంకెవరైనా సరే ఒక ప్రాజెక్ట్ 3 years 4 years వెళ్ళేటప్పుడు కాన్ఫిడెన్స్ అనేది కొంచెం అలా డైల్యూట్ అవుతా వస్తుంది సార్. మనం చేసేది రైటా తప్ప అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ కంటిన్యూటీ ఒక విషయం ఉంటుంది. ఎప్పుడో సీన్ తీసుకుంటే అదే అన్నాక 3 years బ్యాక్ తీసిన సీన్ ని ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమంటే మనమే సీన్ చేంజ్ చేస్తాం, మనమే మార్చేస్తాం, మనకి అది కరెక్ట్గా అనిపించదు.
అవును, ఇప్పుడు మన ఫ్రెష్ గా మళ్ళీ ఇంకో థాట్ వస్తుంది. ఇంకో థాట్ వస్తుంది, దీన్ని ఇలా చేస్తుంటే బాగుంటుంది వస్తుంది. సో అది ఎప్పుడు ఒక క్రియేటర్ కి లోపల ఒక మైండ్ లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది సార్, ఫస్ట్ అది. రెండోది ఏంటంటే టైం సార్. ఇప్పుడు మన ఎవరైనా సరే, ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన ప్రొడ్యూసర్, ఒక కాంట్రాక్ట్ పిలిచిన, ఏం పిలిచినా 6 months 1 year 1.5 year అని అడగొచ్చు. ఇది మనకి టైం పీరియడ్ చెప్పలేకపోతున్నాం. ఇది వెళ్ళిపోతూ ఉంది, ఇది ఇప్పుడు ఫినిష్ అవుద్దా, అప్పుడు ఫినిష్ అవుద్దా, అప్పుడు ఫినిష్ అవుద్దా అని. సో దాని మీద అంత మైండ్ పెట్టి మళ్ళీ ఇంకో 2 ప్రాజెక్ట్స్ చేయకుండా వదులుకొని ఒక చేసేదానికి మన సార్కి ప్రామిస్ చేయలేకపోతున్నాం. సో మీరు ఇంకో 1 year చేయండి అయిపోద్ది, ఇంకో 2 years చేయండి అయిపోద్ది అని ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వి కుడెంట్ ప్రామిస్. ఒకటి సార్ విల్లింగ్, సో ఈ వెయిటెడ్, మామూలు వెయిట్ కాదు, ఈ వెయిటెడ్ ఫర్ 3 years దాకా. సో వెయిట్ చేసి ఒక టైం పీరియడ్ ఫిక్స్ చేసి దీనిపై నేను వెయిట్ చేయలేను, బట్ మళ్ళీ పిలిస్తే వస్తాను, మీకు ఫీజిబుల్ ఉంటే, నేను అవైలబుల్ ఉంటే, కొంచెం సింక్ అయితే. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం సినిమా ఆపలేం, సినిమా వర్క్ ఆపలేం. సో వర్క్ చేస్తూనే ఉన్నాం, పార్ట్ 1 రెడీ అవుతూ ఉంది. సో ఒక ఫైన్ మూమెంట్ పవన్ సార్ ఏం చేశారు, సరే ఓకే నువ్వే చేసే చూద్దాం సార్, గో హెడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇట్ ఆల్ స్టార్టెడ్. సో దీని మీద ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ అయిన తర్వాత నాకు టైం సరిపోలే. సో 3 years వర్క్ని దీన్ని మ్యాచ్ చేసేదానికి నాకు అసలు, మళ్ళీ నేను తీసుకున్న సీజీ షాట్స్ చూస్తే మొన్న తప్పుగా క్యాలిక్యులేషన్, ఇంకా 5,000 పైన సీజీ షాట్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని నేను కంపల్ చేసి ఈ షార్ట్ టైంలో చెప్పాలంటే అసలు టైం సరిపోలా. దాన్ని ఒకే డిసిషన్ తీసుకుంటే ఫ్రమ్ day 1 ఐ స్టార్ట్ వర్కింగ్ 18 hours 17 hours. సో దీన్ని ఎలా మనం స్పీడప్ చేస్తాం అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతామని. సో నేను టేకప్ చేసిన నుంచి ఇప్పుడు దాకా మొన్న ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 days పడుకుంటాను కానీ, సో ఎవ్రీ డే ఇట్స్ డే అండ్ నైట్ వర్క్ సార్. అదే మొత్తం ఊర్మిళలాగా, ఊరు- అదే అర్థం ఊర్మిళ కోసం Hmm. లక్ష్మణుడు Hmm. నిద్ర లేకుండా తిరుగుతున్నాడని అది Idea- ఏదో idea కథ లేదు. చెప్తారు. అట్లాగా అవును సార్. మీరు కంప్లీట్ గా నిద్రాహారాలు మానేసి ఈ సినిమా గురించి అని, అంటే మీ వరకు మీరు, అంటే ఇంతకు ముందు మీరు ఏం పెద్ద మైల్ స్టోన్స్, ల్యాండ్ మార్క్స్ మీరేం డైరెక్ట్ చేయలే. మిమ్మల్ని ఏం చూసి పవన్ కళ్యాణ్ గారు నమ్మారండి మీరు డైరెక్ట్, ఈ కుర్ర డైరెక్ట్ చేయగలడు హరిహర వీరమల్లు? ఎందుకంటే ఫస్ట్ సినిమా కొంచెం ఎక్కడో తెలుసు సార్, కొంచెం నీమల్స్ నాకు తెలుసు, పెద్ద స్కేల్లో తీసాను అండ్ గ్రాండీగా తీసాను రెహమాన్ మ్యూజిక్తో అని ఒక ఇంట్రో ఉంది సార్కి. సెకండ్ వచ్చి సార్కి నా మీద అనగా నాన్నగారి మీద ప్లస్ సార్ మీద నమ్మకం ఎక్కువ, తన మీద తనకు తన మీద నమ్మకం ఎక్కువ. ఇప్పుడు నేనని కాదు సార్, ఇప్పుడు మీరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సార్ దగ్గర చూసాను, అది అజిత్ గారి దగ్గర కూడా చూశాను, ఒక మొండి ధైర్యం ఉండదు. వన్స్ డిసిషన్ తీసుకుంటే మాస్టర్ ఫస్ట్. రెండోది ఏంటంటే కాన్ఫిడెన్స్ సార్. ఇప్పుడు మీ ప్రాబ్లం మీకు ఉందంటే అది ఆయన ప్రాబ్లం అనుకుంటారు, Correct. మీరు వేరే ఆయన వేరే అనుకోరు సార్. రైట్, సో పర్సనల్ ఆయన ప్రాబ్లం అనుకొని దానిలో ఇన్వాల్వ్ అయిపోయి పర్సనల్ తీసుకొని ఆయన మన కోసం కష్టపడుతుంటారు. సో అలాగూ ఎక్కడో ఒక దగ్గర సార్కి ఒక బ్రేక్ ఇవ్వాలని అనిపించింది నాకు. సో అంటే చూశారు హౌ ఐఎమ్ ట్రైన్ టు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని, ఎంత వర్క్ చేస్తున్నాను, ఎంత హోంవర్క్ చేస్తున్నాను సార్ చూశారు. చూసిందే సార్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, సరే ఈ అబ్బాయి చేయగలుగుతారు, ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సార్ ఓకే అన్నారు. అది కూడా ఒక మాట అడగను, ఐఎమ్ ఫుల్లీ నమ్ముతున్నాను, సో నువ్వు చేసి ఫినిష్ అని చెప్పి ఒక గో హెడ్ అని చెప్పి ఒక సిగ్నల్ ఇచ్చారు. దాంతో నాకు సార్తో ఇంటరాక్షన్ తక్కువ, బికాస్ సార్ ఫుల్ టైం దాంట్లో బిజీగా ఉన్నారు, సర్వీస్తో, పీపుల్ సర్వీస్తో, పాలిటిక్స్లో అక్కడ చేయటం. ఇట్స్ నాట్ ఈజీ జోక్ సార్, అది ఆ వరల్డే వేరే. సో దాంట్లో బిజీగా ఉండేటప్పుడు నాకు కొంచెం త్రివిక్రమ్ సార్ సపోర్ట్ దొరికింది మధ్యలో. సో నేను ఎడిట్ చేసింది సార్ చూపించాను, ఫ్లో అంతా చెప్పాను. ఆయన టైం అంతా ఒక ఫ్రెండ్షిప్ కోసం వచ్చి నాకు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఒక గైడ్ చేశారు. సో ఇట్లా చాలా రివ్యూస్ జరిగింది, నాన్నగారు హెల్ప్ ఉంది, త్రివిక్రమ్ గారి హెల్ప్ ఉంది, ఇలా పవన్ గారు చాలా మంది హెల్ప్ ఉంది అని తీసుకున్నాడు. అల్టిమేట్లీ అందరికి ఒకే గోల్ అంటే సినిమా గెలవాలి అనే ఒక గోల్తో పనిచేసాం. అంటే త్రివిక్రమ్ గారు లాంటి ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ ఇండస్ట్రీలో అందరూ ఆయన గురూజీ అని పిలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి అంతే గొప్ప వాల్యూ ఇచ్చి ఆయన్ని గౌరవిస్తారు. మీకు ఈ సినిమాలో ఈ లోపాలుగా ఇవి కనిపించవచ్చు, లేకపోతే ఈ కారణంగా సినిమాకి ఎంతో కొంత ఎంత రేషియో అని మనం చెప్పలేం కానీ ఎంతో కొంత డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది అనే ఆలోచన మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదండి త్రివిక్రమ్ గారు? ఏ లోపం సార్ అంటే ఇన్ జనరల్ గా ఫైనల్ కాపీ చూసారా? అయినా రిలీజ్ ముందు కాపీ చూసారా? రిలీజ్ ముందు కాపీ మార్నింగ్ రెడీ అయింది సార్, అంత లోపల ఈ ప్రీమియర్ షోలు అమ్మేశారు అందరూ. రెడీ అయ్యేదంటే బాగా లేట్ అయింది, మేమందరూ చూసేదానికి ఎర్లీ మార్నింగ్ 4:35 ప్రింట్ డెలివరీ టైంలోనే చూసాం. మాకు అవకాశం దొరకలా దాన్ని కొంచెం బెటర్మెంట్ చేసుకునేదానికి. అంత లోపల ప్రింట్ వెళ్ళాల్సిన సందర్భం అయింది. ఒక్కొక్క రీల్ వైజ్ చూసుకుంటూ వచ్చాము, ఫుల్ ఫ్లో చూసేదానికి టైం దొరకలేదు లాస్ట్ మినిట్లో. దానికి ముందు ఫైనల్ కాపీకి ముందు మిగతా రఫ్ వర్షన్స్ ఒక 2-3 టైమ్స్ చూసుకున్నాం. సో ఆ ఫ్లో కానీ ఎక్కడ అది మిస్ అవ్వలేదు. త్రివిక్రమ్ గారు అందరు సార్ చూపించాను, నాన్నగారు చూపించాను, సార్ చూసారు, సార్ అందరు ఫ్యామిలీ ముందు చూసుకున్నాం.
సో అందరూ వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్. దాంట్లో ఎక్కడ మనకి అందరు షూట్ షాట్ అనిపించింది. అందుకే టైం కూడా కరెక్ట్గా 2 or 30 minutes ఉంటుంది సినిమా. సో ఎక్కడ మనకి ల్యాగ్ అనే ఇదే లేదు. మంచి సబ్జెక్ట్ ఉంది సెకండ్ హాఫ్లో. అది ఫస్ట్ హాఫ్ ఓవర్ కమర్షియల్, మంచి కమర్షియల్తో కొట్టుకుని వెళ్ళిపోయింది. సో సెకండ్ హాఫ్ సబ్జెక్ట్ అందరూ ఇంకా తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు సెకండ్ టైం చూసే వాళ్ళు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సెకండ్ హాఫ్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్, నేను ఇప్పుడు ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను, ఇప్పుడు సబ్జెక్ట్ అర్థం అవుతుందని సెకండ్ టైం చూసే వాళ్ళు చాలా మంది రిపీట్ ఆడియన్స్ చూస్తున్నారు ఈ 5 days లో. అవునా? చాలా మంది వి ఎంజాయ్ సో మచ్ ఇన్ సెకండ్ హాఫ్ అని ఇప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. ఫస్ట్ చూసి ఒక ఫ్యాన్, ఒక క్లాప్, ఒక గ్రాండియర్, ఒక మంచి హై మూమెంట్స్ కోసం చూస్తున్నారు. బట్ స్టోరీ అనేది మెయిన్ సెకండ్ హాఫ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు హిందీ వెర్షన్ ఏదో ఫస్ట్ కు ఇప్పుడు ఏదో రిలీజ్ అనేది మీరు ఎక్కడో చెప్పినట్టుగా చూసాను నేను. అవును సార్, ఫస్ట్ ఇప్పుడు హిందీ వెర్షన్ మేము వచ్చే Friday రిలీజ్ చేస్తున్నాం. ఎక్స్పెక్టింగ్ బిగ్ ఇన్ హిందీ. బిగ్ ఇన్ హిందీ. ఎన్ని థియేటర్లు అండి అక్కడ? నార్త్ బెల్ట్ ఉంది సార్. 500 to 800 స్క్రీన్స్ ప్లాన్ చేస్తున్నాము. 500 to 800 స్క్రీన్స్. ఇంకా డిసైడ్ చేయాలి. సో ఇంకా 2 సినిమాలు కూడా ఉన్నాయి. సో దాన్ని పెట్టి ప్లాన్ చేస్తున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ ఎవరు చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు తెలుగు సారే. అవును, హిందీ కొన్ని వర్డ్స్ సార్ చెప్పారు. కొంచెం సార్ వాయిస్ పెట్టి కొంచెం ఏ చేస్తున్నాం. అన్ని లాంగ్వేజ్ కి సార్ వాయిసే ఉండాలని. ఓకే, సో ఎక్కడికి వెళ్ళా సార్ మాట. ఎందుకంటే ఒక్కొక్కటి మెసేజ్ ఓరియంటెడ్ డైలాగ్స్ గా ఉన్నాయి సినిమా మొత్తం. ఒక్కొక్క డైలాగు పంచ్ డైలాగ్ మెసేజ్ గా ఉంది. ఇటు తమిళ్ అయినా హిందీ అయినా. ఇప్పుడు సార్ స్పీచ్ ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది. సో అందువల్ల సార్ వాయిసే వినిపించాలని, సౌండింగ్ ఉండాలని వి డిడ్ ఏఐ ఫర్ అదర్ లాంగ్వేజ్. అవును, తమిళ కన్నా ఏఐ అంటే సార్ వాయిస్ వినిపిస్తుంది మీకు. అదే అక్కడ బాగా పాపులర్ అయ్యారండి. ఎందుకంటే ఇక్కడ అవును సార్, ఇక్కడ తెలుగు ఛానల్స్ కి వాటికి మాకు పెద్ద ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా నార్త్ లో బాగా అందరికి ఇంటర్వ్యూలు గట్టి తమిళనాడు వెళ్ళి మీరు ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా ఎవ్రీడే సార్ న్యూస్ వస్తానే ఉంటది. అదే న్యూస్ వస్తా ఉంటది. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఆయన ఒక ఎలాగా మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు కదా, అవును ఆంధీ అని. ఇప్పుడు ఆంధీకి మనం ఎంత మనం దాని గురించి మాట్లాడుతుంటే మాకు అంతే వ్యూవర్షిప్ ఉంటుంది, ఎక్కువ మంది చూస్తారు. ఏంటి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పారని. సో ఆ మైలేజ్ ఉంటుంది అనుకోండి. బట్ ఇక్కడ ఆయన టైం స్పేర్ చేయలేపారు. ఇక్కడేమో ఎక్కువ మీటింగ్లు 3 మీటింగ్లకు వచ్చారు ఆయన కెరీర్ లో. నాకు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా నుంచి మార్నింగ్ ప్రెస్ మీట్, ఈవినింగ్ ఈవెంట్ కి వచ్చేసారు. అదే అంటున్నా, అందరూ షాక్ అయ్యాము. చాలా 2 గంటలు ఉదయం ఉండి అంటే సార్ ఒక ప్యాషన్ తో పనిచేశారు సార్. పిక్చర్ మీద మామూలుగా కాదు, ఎవ్రీ బిట్ ఆయన చాలా ప్యాషన్ తో చేశారు. ఫైట్స్ కానీ, బికాస్ సినిమాలో చూస్తే ఒక 5 ఎపిసోడ్స్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 12 minutes లెంగ్త్ ఉంది. షూటింగ్ ఒక్కొక్క ఎపిసోడ్ 15 days పట్టింది. అంటే 15 days ఒక యాక్షన్ చేయాలి. ఒక హీరో రోపులు ఎగయాలి, గాల్లో ఎగరాలి. ఇట్స్ ఫిజికల్ స్ట్రెయిన్, మామూలు స్ట్రెయిన్ కాదు అది. ఇలాంటి టైంలో ఇప్పుడు మిగతా ఆర్టిస్ట్ అందరూ ఏం చేస్తారు, ఓన్లీ సినిమా షూటింగ్ వెళ్తారు, అయిపోతే ఇంటికి వెళ్ళిపోతారు. సార్ అలా కాదు, సినిమా షూటింగ్ చేస్తూ అయిపోతే మళ్ళీ పరిగెత్తి ఫ్లైట్ పట్టుకుని వెళ్ళి అక్కడ పబ్లిక్ సర్వీస్ చేస్తూ మళ్ళీ పరిచుకుంటూ వచ్చి మళ్ళీ ఇట్స్ నాట్ ఈజీ జాబ్. రెండు ఎక్స్ట్రీమ్. మొన్న కూడా 2 extreme. దానికి అప్పుడు ఎంత మైండ్ సెట్ ఉండాలి, ఎంత బాడీ. క్యాబినెట్ మీటింగ్ వెదర్ ఏం బాగులే. అవును సార్, చాలా ఇన్క్లిమెంట్ వెదర్. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి ఈ 1 year లో నేను చూసినప్పుడు ఎవ్రీడే విల్ స్లీప్ ఓన్లీ మ్యాక్స్ 4 hours అనుకుంటాను అంతే. మిగతా అన్ని టైంలో ఈ వాజ్ కంప్లీట్లీ ఆన్ ద ఫోకస్ ఆన్ పబ్లిక్ సర్వీస్. వీఆర్ ఫార్చునేట్ ఇలా మనకి ఒక లీడర్ దొరకటం. మిమ్మల్ని ఒక అల్లరి ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పాలి. నేను ట్రై చేస్తాను క్వశ్చన్, సమాధానం మీరు కూడా ట్రై చేయాలి. ఏంటంటే మీరు కృష్ణ గారు డైరెక్ట్ చేయాల్సి ఉండి మీరు చేశారు. కారణాంతరాల వల్ల విత్ నో రిఫ్ట్స్ ఏం లేవు. మీరు అకాడమిక్ గా కూర్చున్నారు, ఆయన కావట్లేదు, ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి. యూ టేక్న్ అప్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ సపోర్ట్ ఆఫ్ కృష్ణ అండ్ ఎవ్రీథింగ్. మీరు కాకుండా క్రిష్ గనుక ఈ సినిమాని డైరెక్ట్ చేసి ఉంటే మీరు బాగా చేశారని మీకు అనిపిస్తుందా, లేకపోతే కృష్ బాగా చేసి ఉండేవారు అనిపిస్తుందండి? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీరు తీస్తున్నారు సార్, నాతో ఇంటర్వ్యూ తీస్తున్నారు. సపోజ్ ఇంటర్వ్యూ బాగా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇదే మీ ఇంటర్వ్యూ యాంకర్ ని మీరు కాకుండా ఇంకెవరైనా పెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటే సేమ్ టాపిక్, సేమ్ కండిషన్, మీరేం ఫీల్ అవుతారు? మీరు చేస్తే బెటరా, ఇదే హిట్ టీవీ, లేదా మీకైనా ఇంకా ఎవరైనా ఉంటే బెటర్ అని ఫీల్ అవుతారా? నేనే బెటర్ అని ఫీల్ అవుతాను. మీరే బెటర్ అని ఫీల్ అవుతారు? 100% నేను బెటర్. సరే సార్. ఎందుకంటే సీనియారిటీ, ఎక్స్పీరియన్స్, మిమ్మల్ని ఏం అడగాలి, ఏం అడిగితే సమంజసంగా ఉంటుంది, ఏం అడిగితే వ్యూవర్స్ ఇంట్రెస్ట్ గా చూస్తారు, కరెక్ట్, అసలు దీంట్లో ఉన్న మెరిట్స్ ఏంటి. సూపర్. సో మీకు ఇంటర్వ్యూ అనే క్వశ్చన్ అడిగే ఒక విజన్ ఉంది, ఈ విజన్ లో ఈ స్టైల్లో చేయాలో ఐడియా ఉంది. సపోజ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడం ఒక 5-10 minutes లో మీరు కంటిన్యూ చేయలేకపోయారు, కానీ మీ ఐడియా ఇదే,
సో మీ ఫ్రెండ్‌నో మీరు ఎవరైనా పిలిచి ఇది నా ఐడియా ఇంకొంచెం బెటర్ చేయని చెప్పేసి మీరు వెళ్తే మీకు ఎలా ఉంటది? సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక మంచి వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ దట్ ఈస్ బెటర్ అనుకుంటాం. ఆ! అలా అనుకుంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే సార్ ఆల్రెడీ ఇట్స్ గుడ్. ఆల్రెడీ ఇట్స్ గుడ్ స్క్రిప్ట్, గుడ్ మూవీ అండ్ గుడ్ డైరెక్షన్ అన్ని గుడ్. ఇప్పుడు ఇంకా వెరీ గుడ్ అయింది. అంతే. దాంట్లో ఏది బ్యాడ్ అవ్వలేదు. నేను అది సార్. ఒక్కటి మా ఊరికే మీరు ఇంటర్వ్యూగా కూర్చున్నాం కాబట్టి అటు ఇటు అడగడం అన్నదే ఇంటర్వ్యూ మోడల్ గానీ, Yes, sir. బట్ యూ 100% యూ డన్ యువర్ డెలివరీడ్ ఏ మాస్టర్ పీస్. దానిలో డౌట్ వెళ్ళా. Thank you. కాకపోతే మీరే మీ అంతటి మీరు తెలుసు, ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే. కొంచెం అక్కడక్కడ సీజీలు కొన్ని మిస్ఫైర్ అయినాయి. వాటిని మొట్టమొదటి జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. అది ఒక మాక్సిమం 30 seconds ఉంటుంది సార్. 30 seconds అంతే. ఇమీడియట్ గా రెక్టిఫై అయిపోయింది. అది చాలా అప్డేట్ స్పీడ్ అయిపోయింది. గా చేశారు. 30-40% అప్డేట్ అయిపోయింది. ఉమ్. కానీ చెప్పే వాళ్ళకి ఏదో లోపం కావాలి కదా. అదే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఆల్రెడీ. ఏంటంటే మన సినిమా బాగాలేదని చెప్పేదాన్ని కథ బాగాలేదు, బోర్ కొడుతుంది, క్లైమాక్స్ బాగాలేదు, ఏదో ఒకటి చెప్తాము. ఇక్కడ ఏ లోపం కనిపించలే సినిమాలో. ఇది ఇంత పర్ఫెక్ట్ గా ఫ్లో ఒక సినిమా ఎలా వచ్చింది, అది ఇంత గ్యాప్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు డైరెక్టర్లు చేసి ఎలా వచ్చింది అనేది చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఇది ఇద్దరు ఇలా చేసినట్లేదు, ఒకే ఫ్లోలో ఉన్నట్టు ఉందని. సో అంత బెస్ట్ ఫిల్మ్లో ఇంకెక్కడో చెప్పాలి అనుకుంటే ఇంక చెప్తారు కదా, ఇంక నీ బొట్టు బాగాలేదు లేకపోతే నువ్వు సరిగ్గా జుట్టు దూకోలేదు. అలాగే ఏదోటి అలంకారం మీద చెప్పారు కానీ సబ్జెక్ట్ మీద చెప్పాలి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్. సో సినిమా చూసేవాడికి సబ్జెక్టే కనెక్ట్ అవుతుంది ఎప్పుడు. రేపు మళ్ళీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అవుతుంది, ఎంతమంది చూస్తారు చూడండి ఓటీటీలో, అండ్ కోట్ల మంది చూస్తారు. కోట్ల మంది చూస్తారు. ఎందుకంటే అవును సార్. ఇంకా మిస్లీడ్ చేయడానికి అక్కడే ఉండదు కదా, ఓటీటీ మీద మిస్లీడ్ చేయలేరు. ఇప్పుడు నిన్న టికెట్ ప్రైస్ అంతా తగ్గింది. సో ఫ్యామిలీస్ రావడం మొదలు పెట్టారు, వర్షాలు ఆగిపోయింది. ఇప్పుడు థియేటర్ సైడ్ చూస్తే హెవీ క్రౌడ్ అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆ ఉల్ఫ్ సీన్ కి అండ్ టైగర్ సీన్ కి రిపీట్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అది నిజంగా చిల్డ్రన్ సీన్స్ ఉండాలి. ఆ మాత్రం అవును సార్. చైల్డ్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే అంత పెద్ద హీరోకి ఒక సూపర్ స్టార్ అవ్వాలంటే ఎనీ హీరో హూ కెన్ డూ కామెడీ కెన్ బికమ్ సూపర్ స్టార్ సార్. ఎంటర్టైన్. సో అది పవన్ సార్ కి మన అందరికి ఇష్టం, పవన్ సార్ ఎంత హ్యూమర్ చేస్తారని. 100%. సో లక్కీగా సార్తో ఎంత టెన్షన్ లో ఉన్నా కూడా ఆ సీన్స్ పెట్టి చేయించగలిగాను. సార్ వాస్ వెరీ హ్యాపీ టు డూ దట్ సీన్. ఎగ్జాక్ట్లీ. పార్ట్ 2 వరకు మనం మాట్లాడాలంటే ఎస్ సార్. ఏంటి మీరు విచిత్రాలు ఏమైనా జరిగే అవకాశం ఉంది? ఏదో వింటున్నాను, నేను అడిగితే బాగుంటుందో లేదో అన్నది ఒక ఆలోచన ఉన్నది, కానీ అడగకపోతే మీరు పార్ట్ 2 లీడ్ ఆల్రెడీ ఉంది కదా సార్. ఫస్ట్ పార్ట్ లో ఎండ్ చూపించింది రోలింగ్ టైటిల్. అదో చాలా మందికి అది కనెక్ట్ అవ్వాలి, ఇంకా అర్థం కాల. ఏంటది? మీరు పార్ట్ రోలింగ్ టైటిల్ చూసారా అందరూ? ఎక్కడ చూడడం, మీ ఆడియన్స్ తోస్తే అవతలకి. రోలింగ్ టైటిల్ మొత్తం బ్రిటిష్ ఫ్లాగ్ ఉంటుంది. పార్ట్ ఫుల్ గా బ్రిటిష్ ఫ్లాగ్. ఒక బ్రిటిష్ ఆర్మీ వీరములకు సరెండర్ అవుతుంది. సో మన ఇండియన్ కల్చరు ఇప్పుడు కోహినూర్ ఉండేది బ్రిటిష్ దగ్గర. అవును. సో మన ఇండియన్ కల్చరు మన అన్ని సగం డిస్ట్రాయ్ చేసింది మొగలు, మిగతా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. సో పార్ట్ 2లో బ్రిటిష్ వాళ్ళు అంటారు. ఓకే. అంటే ఎక్కడో ఎనానిమస్ గా వినిపించినవే కదా మేము అడుగుతాం. అవును సార్. పూర్తిగా తెలియనివి వినిపిస్తున్నవి ఇది నిజమేనా అండి అని అడగడం తప్పులేదు కదా. ఇది కరెక్టేనా మీరే కదా క్లారిఫై చేయాలి. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సెకండ్ పార్ట్ 2లోనే ఎక్కడో వచ్చే అవకాశం ఉన్నది, కనిపించే అవకాశం ఉన్నది, ఇదే ఇంట్రడక్షన్ ఫిల్మ్ అవుతుంది ఆయనకి అని ఎక్కడో ఒక చిన్న మర్మరింగ్ స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. అది నిజమేనా? నాకు ఐడియా లేదు సార్. ఇప్పుడే మీరు ఫస్ట్ టైం మీరు చెప్తున్నారు ఇది. అలా అనుకోలేదు. ఇంకా దాని మీద వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు 20% షూట్ చేసి ఉన్నాము. మిగతా కన్క్లూషన్ ఎలా ఫినిష్ చేస్తామని ఒక 2 months వర్క్ ఉంటుంది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ 3 months వర్క్ ఉంటుంది. ఆ 2-3 monthsలో మనం దీన్ని ఎలా బెటర్ చేస్తాం. ఇంకా ఇప్పుడు రిజల్ట్ ఉంది కదా, ఎందుకు ఫ్రెష్గా పెట్టుకున్నాం అంటే పార్ట్ 1 ఇప్పుడు జనాలు ఎలా తీసుకున్నారు, ఎలా రిసీవ్ చేశారు, పార్ట్ 2లో ఎదురు చూస్తారు అని కొంచెం ఒక వ్యాలిడేట్ చేసి దాని తర్వాత స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. సో అలా చేయొచ్చు అంటే కరెక్ట్ డిసిషన్గా ఉంటుంది. ఇప్పుడు దాకా అనుకోలేదు అది సార్. సో అక్కడ ప్రపోజల్ ఏం లేదు. అఫ్ కోర్స్ సార్ ఏదో పెద్ద లాంచ్ చేస్తారు. సో ఐడియా లేదు నాకు. అవునా? సమ్ బిగ్ లాంచ్ విల్ బి దేర్. వై కాంట్ బి పార్ట్ 2 ఆఫ్ అదే సార్, దానికి ఇప్పుడు ఐడియా లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, దానికి ఇన్ఫర్మేషన్ లేదు. సో టూ ఎర్లీ అండ్ ఒక చాలా చిన్న సెన్సిటివ్ అనే విషయం ఇది. కానీ మీరు మీ హీరో గారు, మీ నిర్మాత గారు ముగ్గురు కూడా చాలా మందిని నిద్రపోనివ్వకుండా చేశారే, దానికి మాత్రం నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఏమైంది సార్? మీ ప్రత్యర్థులు, మీ రాజకీయ వైరం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వారం రోజుల ముందు నుంచి అసలు సినిమా రిలీజ్ అవుతున్నదంటే అభిమానుల కన్నా వాళ్ళే ఎక్కువగా పాపం నిద్రలేమికి గురయ్యారు. అంటే ఎలా పేల్చేస్తాడో ఏంటో పవన్ కళ్యాణ్ గారు, అసలు మనం దీన్ని ఎలా తట్టుకోవాలి
ఏం చెప్పాలి అన్న దానికి మీరేం చేశారంటే ఒక 5 నిమిషాలు సరే దీని గురించి మాట్లాడుకోండియా అని. ఓ ఎలాగో నెగిటివ్ చేయాలని. సార్ అది మిక్స్డ్ రిపోర్ట్స్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్? ఎవ్రీ పెద్ద పిక్చర్ ఉంటుంది, ఎన్ని ఫిల్మ్ ఉంటుంది, ఎంత పెద్ద ఫిల్మ్ అయినా మిక్స్డ్ రిపోర్ట్స్ ఉంటుంది. సో అన్ని దాటుకొని హిట్ అవ్వడం అనేది పెద్ద విషయం సార్. 100% హిట్ అవ్వడం అన్నది 2 రకాలు జ్యోతికృష్ణ గారు. ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ గా సక్సెస్ అయ్యింది, బాగా డబ్బులు వచ్చింది, బాగా కలెక్ట్ చేస్తున్నది అని చెప్తున్నారు. అన్నిటికన్నా మించి పవన్ కళ్యాణ్ గారు నమ్మిన ఆ సిద్ధాంతం, సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఇవన్నిటికీ సంబంధించి ఒక అద్భుతమైన ఒక మాస్టర్ పీస్ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు తిరిగి చూసుకుంటే నేను ఒక గ్రేట్ ఫిల్మ్ చేశాను అనే ఫిల్మ్ని మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. అండ్ పార్ట్ 2 మీరే డైరెక్ట్ చేస్తారనేది ఒక్కటి కన్ఫర్మ్ గా మాకు చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఇప్పటికి కొంచెం రెస్ట్ తీసుకోవాలి సార్, మళ్ళీ స్టార్ట్ అనుకోండి ఇంకా నిద్ర ఉండదు. కాదు కదా, ఇంకో 1 year వర్క్ బోల్డ్ ఉంది కదా. అవును సార్, అవును. 1 year పట్టదా? ఐడియా లేదు సార్ ఇప్పటికి, ఇది లేదు. ప్లాన్ చేసి మీకు అనౌన్స్మెంట్ వస్తాయి కదా అని ఈ సినిమా వరకు సర్ప్రైజ్ అండి, సడన్ సర్ప్రైజెస్ వస్తాయి మీకు. ఓకే ఓకే ఓకే, అదే సార్. ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. నేను పర్సనల్ గా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఒక అద్భుతమైన సినిమాని, మరపురాని కథ, మరపురాని సినిమాని అందించారు. అండ్ హిందూ అయిన ప్రతి ప్రేక్షకుడు చూసి మెచ్చుకోవాల్సిన సినిమా, ఆర్కైవ్స్లో పెట్టవలసిన సినిమా, ఒక ఫర్ ఎవర్ ఉండాల్సిన ఒక మాస్టర్ పీస్ని ఇచ్చినందుకు మాత్రం నేను 100% నా వ్యక్తిగత హోదాలో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా అండ్ అభినందనలు తెలుపుతున్నా. మీరు ఇలాంటి సినిమాలు చాలా ఇంకా ఎక్కువ తీసి మీకున్న పొటెన్షియల్ బాగా దీంట్లో ఓపెన్ అయింది కాబట్టి ఇంకా మీరు ఇలాంటి సినిమాలు చేసి పెద్ద పేరు తెచ్చుకోవాలి, ఒక గొప్ప డైరెక్టర్గా నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలో అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ చూస్తాం, పార్ట్ 2 యుద్ధ భూమిలో కలుస్తాం. పార్ట్ 2 యుద్ధ భూమిలో కలుద్దాం. షూర్ షూర్. ఇది జ్యోతికృష్ణ గారి తాలూకా ప్రయాణం హరిహర వీరమరణంతో. అదంత సులభమైన పని కాదు. ఇది మామూలు రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా సినిమా కాదు. చాలా బుర్ర కావాలి, చాలా డబ్బు కావాలి, చాలా టైం కావాలి, చాలా శ్రమ పడాలి. అన్నిటికీ ఎదురొడ్డి విశ్వాసంతో సినిమాని డెలివరీ చేయాలి. అవన్నీ చేసిన జ్యోతికృష్ణ గారిని మనందరం కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందించి ఆయనకి ఇంకా ముందు ఇలాంటి సినిమాలు తీయడానికి కావాల్సిన ఒక సహకారాన్ని మోరల్గా మనందరం అందించాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.